అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు స్పందించారు. మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులపై తమతో చర్చకు రావాలని ఎమ్మెల్యే అనుచరులు సవాల్ విసిరారు. దాంతో మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇప్పుడు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఉద్దేశంతో 6 కోట్ల రూపాయలతో అక్కడ కొత్త భవనాలు శ్రీరామ్ చిన్నబాబు, నువ్వు ఎంత చిల్లరగా ఈ రోజు నువ్వు నిరూపించుకున్నావు. ఆడంగి విధవలాగా మా మనిషి ఒక్కరు మేమంతా ఈ రోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకొని ఉన్నాం. నీలాగా గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోలే. ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మేము వచ్చాం, మేము మాట్లాడుతున్నాం. నువ్వు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేయకపోగా నువ్వు ఈ రోజు నీ గంజాయి బ్యాచ్ ని నువ్వు మందు తాపి పంపించి మా వ్యక్తి ఒక్కడు వస్తా అంటే ఆడంగి విధాలాగా మా వ్యక్తి మీద ఇష్టాను ప్రకారం మీరు దాడి చేస్తారా? నీకు దమ్ము ఉంటే ఇంట్లో దాక్కున్నావు రా, ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నాం మేము. నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటంటే ఒక్కటి పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారి మీద కానీ, మిథున్ రెడ్డి గారి మీద కానీ, ద్వారకానాథ్ రెడ్డి గారి మీద కానీ ఒక్కటంటే ఒక్కటి నువ్వు నిరూపించు. నిన్నటి నుంచి నీకు ఈ రోజు టైం ఇస్తే నువ్వు రాకపోగా నీ మనుషుల్ని పంపించి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఆపుకుంటూ మేము ఇక్కడ వచ్చి నిరసన తెలిపి ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదంటూ ఆంక్షలు పెడుతూ ఆపుతున్నారు. అయినా కూడా ఇంతమంది కథలు వచ్చారు. నువ్వు టైం నీదే, ఏ టైం అయినా సరే నువ్వు చెప్పు, టైము ప్లేస్, ఏ రోజైనా వస్తాం. పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా నువ్వు మాట్లాడినవి నువ్వు మాట్లాడుకుంటూ పోతా నాకు మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటే కుదరదు. నువ్వు చేసిన ఆరోపణలు ఇంటర్నెట్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి. నువ్వు చెప్పింది 26 కోట్లు డ్రా చేసిన మాట వాస్తవమే, కానీ వర్క్ జరిగిండేది దగ్గర 35 నుంచి 39 కోట్ల వర్క్ చేస్తారు. ఇక్కడి నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ అకాడమిక్ ఇయర్కి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎంతో అవసరమని మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 6 కోట్ల రూపాయలతో అక్కడ కొత్త భవనాలు నిర్మించి గవర్నమెంట్ హాస్పిటల్లో పైన అక్కడ 350 పడకల కెపాసిటీ గల ఆసుపత్రిని నిర్మిస్తే నువ్వు 3 కోట్ల రూపాయల వర్క్ జరగలేదంటావా? నువ్వు 80 మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసింది. 80 మంది డాక్టర్లని స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళు ఆ 80 మంది డాక్టర్లే ఇక్కడ రిక్రూట్మెంట్ అయి ఉన్నారు. కాలేజీ పూర్తయితే వాళ్ళు ఇక్కడికే వస్తారు. దాదాపు 400 మంది స్టాఫ్ ని రిక్రూట్మెంట్ చేసినారు. ఏ ఒక్కరి దగ్గర మా పెద్దిరెడ్డి గారు కానీ, మా మిథున్ రెడ్డి గారు కానీ, ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ చిల్లరగా నీలాగా మీ కూటమి ప్రభుత్వ నాయకుల్లాగా ఎక్కడ కానీ ఎవరి దగ్గర 1 రూపాయి ముట్టిన తాగిలాలు లేవు. గుర్తు పెట్టుకో, నీకు హెచ్చరిస్తున్నాం. ఈ మదనపల్లి కాలేజ్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే మదనపల్లిలో గవర్నమెంట్ కాలేజ్ వస్తే దాదాపు రోజుకి 600 నుంచి 700 ఓపీలు వస్తాయి. పేదలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో కాలేజ్ ఈ రోజు నిర్మించడానికి నువ్వు అన్నావు కదా 3 కోట్ల వరకు జరగలేదని. కాలేజ్ ఇక్కడే ఉంది కదా, కళ్ళు తెరిచి చూడు, ఇంట్లో నుంచి బయట రా, కాలేజ్ దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయి. నువ్వు ఇంట్లో కూర్చొని 3 కోట్లు 4 కోట్లు ఒక ఇంజనీర్ని తీసుకురా. ఇది 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు చేస్తుందా, లేదా 40 కోట్ల వరకు జరిగిందా? నీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లి రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు. పొద్దున్నే ఖబర్దార్ అంటావు, రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకు. ఆధారాలు బయట పెట్టమంటావా? నీ బతుకుని బయట పెట్టమంటావా? ఎందుకు? నోరుంది కదా. ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కానీ మీరెవ్వరు కానీ ఏం మాట్లాడొద్దండి. మాట్లాడిని ఎంత మాట్లాడితే మనం ఓపికగా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం. మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈరోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు. మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్. నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లరలాగా మాట్లాడుతున్నావు. మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో. నీకు రోజులు దగ్గర పడ్డాయి. మరీ చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో. జై
కొడకలను పట్టుకో పట్టుకో ఏం ఎందుకు తిండేది ఎందుకు వచ్చినావురా ఎవరు చేస్తారా ఎవరి మీద ఎవరి మీద ఎందుకు వచ్చినావు ఎవరి మీద ఎవరు చెప్ప లోపల